హలో అండి అందరికీ. ఈరోజు చేపల పులుసు చూపిస్తున్నాను. ఈజీగా అవ్వడం ఎలాగో చూపిస్తున్నా. ఫస్ట్ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర మెంతులు వేసుకోవాలి. జీలకర్ర మెంతులు వేసుకున్నాక బండ పువ్వు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం కలపాలి. కొంచెం మగ్గనివ్వాలి. చాలా బాగా చేస్తుందండి మా అత్త చేపల పులుసు. మీరు కూడా ఇది చూసి ట్రై చేస్తారని అనుకుంటున్నా. ట్రై చేయండి. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని కలియబెట్టాలి. 2-3 పచ్చిమిరపకాయలు చీల్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కొంచెం కలుపుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. అన్నట్టు మీకేమో చెప్తున్నాను, బాగా చేస్తుంది మా అత్తయ్య చేపల పులుసు. మీరు చూసి నేర్చుకుంటారని అనుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకోవాలి. అసలు మీరు అందరికీ తెలిసే ఉంటుంది, పసుపు వేసుకోవాలి కొంచెం. చేపల పులుసు రాని వాళ్ళైనా చేయొచ్చండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈ వీడియో చూసి. అల్లం వెల్లుల్లి దంచి అప్పటికప్పుడే దంచి వేసుకోవాలి. చాలా బాగుంటుంది అప్పటికప్పుడే దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం కలుపుకోవాలి. చేపల పులుసు రాని వాళ్ళైనా చేయొచ్చు. 1 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం ఎంత తినే వాళ్ళకి అంతే అండి. కొంచెమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటాం. మేమైతే మామూలుగా తింటాం, మీడియం. అంత కారం తినము, అంత సప్పగా తినము, మీడియంగా తింటాము. తర్వాత నానబెట్టుకున్న చింతపండుని దాని గుజ్జు తీసి అందులో వేసుకోవాలి. పులుసు చిక్కగా పులుసు అందులో పిండుకోవాలి. పిండుకున్నాక కాసేపు మరగనివ్వాలి. కాసేపు మరగనివ్వాలి పులుసుని బాగా. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకున్నాము, మళ్ళీ చూసి వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వేయగలరు. తర్వాత జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా పొడి అన్నీ కలిపిన పొడి అది అందులో వేసుకోవాలి. పులుసు మరిగేటప్పుడు అందులో వేసుకోవాలి. జీలకర్ర మెంతులు, గరం మసాలా, ధనియాల పొడి 4 పొడి చేసుకొని కలిపి వేసుకుంటున్నాం. కొత్తిమీర పైనుంచి కొంచెం వేసుకోవాలి. వేసి కాసేపు కలిపి మరగనివ్వాలి. కొంచెం మరిగాక ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేపలు మంచిగా కడుక్కొని ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అవి. ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని ఆ మరుగుతున్న పులుసులో వేసేయాలి. ఇప్పుడు మరిగింది బాగా పులుసు. ఇప్పుడు ఆ ఉప్పు కారం కలిపి పెట్టుకునే చేప ముక్కల్ని తీసుకొని ఇందులో వేయాలి. అవి ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు కలిపి అందులో వేసేయాలి.
ఇప్పుడే కలుపుకోవాలా, తర్వాత కలుపుకుంటే అవి చితికిపోతాయి కదా. సో వేయగానే కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. ఎక్కువ ఉడకనియద్దు చేపల పులుసు. 5 మినిట్స్ మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడే కలుపుకోవాలి ఏదైనా చేపల పులుసు వండేటప్పుడు. కొత్తిమీర చల్లాలి. పైనుంచి గార్నిష్కి కొత్తిమీర. కాసేపు మగ్గనివ్వండి, ఒక 5 మినిట్స్. గుమగుమలాడే అత్తమ్మ చేతి చేపల పులుసు రెడీ. ఎట్లుందో చెప్పండి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈజీగా అయిపోతుందండి. ఎవరైనా చేయొచ్చు. ఫస్ట్ టైం అయినా చేసేయచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా చేయొచ్చు. మా ఈ చేపల పులుసు ఎలా ఉందో చూసి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. అత్తమ్మ చేతి కమ్మని చేపల పులుసు రెడీ. బాయ్ అండి అందరికీ.